ఎందుకైనా మంచిది మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. నా ఫోన్ నంబరా? ఎందుకు? ఇప్పుడే చెప్పాను కదా, హెచ్చరించడానికి అని. నాకేం భయం లేదు. అయినా ఆడపిల్లకు ఫోన్ నంబర్లు ఇవ్వద్దని మా నాన్న చెప్పారు. ఇదేంటండి, అమ్మాయిల నంబర్లు ఇవ్వద్దంటారు గాని అబ్బాయిల నంబర్లు ఇవ్వద్దని నాన్న చెప్పడం ఏంటి? నాకు అవన్నీ తెలీదు. మా నాన్న ఇవ్వద్దన్నారు, నేను ఇవ్వనంతే. అయ్యో మాస్టారు, నిన్నెలాగైనా ఇరకాటంలో పెడతాను, కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను. నువ్వివ్వకపోతే నంబర్ దొరకదా పిచ్చుకన్నా? సరే గోవింద్ మాస్టారు, ఇక నేను బయలుదేరుతాను. అలాగే. ఒరే గోవిందు, నా ఫోన్ ఏమన్నా చూసావా? ఆ తబలా దగ్గర ఉందన్నయ్య. థ్యాంక్స్ రా. గోవిందు, మీ నాన్నగారు ఫోన్ నంబర్ ఇవ్వద్దని చెప్పారా? ఇప్పుడు నిన్నొక ఆట ఆడుకుంటాను, చూడు. ఎవరిది అన్నోన్ నెంబరు? హలోకి హలో పెట్టాడు అంటే నేనెవరో గుర్తుపట్టలేదన్నమాట. అయినా నా నంబర్ ఫీడ్ అయ్యి లేదు కదా. ఏంటి హలోకి సింపుల్ గా హలో పెట్టారు? ఏమిటి హలోకి సింపుల్ గా హలో పెట్టారు? హలోకి ఆన్సర్ హలోనే కదా. అమ్మా, ఎవరో తెలుసుకోవాలని లేదా? ఎవరో మీరే చెప్పొచ్చు కదా. హలో అన్నవాళ్ళు పేరు కూడా పెట్టొచ్చు కదా. మీకు పరిచయం ఉన్న ఆడవాళ్ళని గుర్తు చేసుకోండి. నాకసలు ఆడవాళ్లతో పరిచయం లేదు. అబద్ధాలాడొద్దు. ఈ మధ్య మిమ్మల్నే చూస్తూ అభిమానిస్తున్న ఒక అమ్మాయి మీ చుట్టే తిరుగుతుంది. ఎవరబ్బా? గుండె నీదేలే దామిని. దామిని బ్రహ్మకైనా పుట్టు దిమ్మ తెగులు అని గోవిందు పడిపోయావయ్యా. అందుకే నా పేరు గుర్తు తెచ్చుకున్నావు. ఇప్పుడు డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి వస్తా. ఫోన్ చేస్తుంది ఏమిటి? ఏం మాట్లాడాలి? అభిమానం అంటుంది, చుట్టూ తిరుగుతానంటుంది. అసలు దామిని మనసులో ఏముంది? టెన్షన్గా ఉంది. కట్ చేస్తే ఫీల్ అవుతుంది.
ఎందుకైనా మంచిది బయటికి వెళ్ళి మాట్లాడితే బెటరు. గుర్తుపట్టిన తర్వాత మొహమాటం ఎందుకు? మాట్లాడండి. మనసు విప్పడానికి సిగ్గుపడ్డా, మాట్లాడడానికి దామిని అది ఏంటండి గొంతు మారింది? ఆ, ఓ టెన్షనా? సిగ్గా? నేనే వదిలేసి పలకరిస్తున్నప్పుడు మీరెందుకు ఓ మెలకలు తిరుగుతున్నారు? చూస్తూనే ఉన్నా, కనపడుతూనే ఉన్నారు. అంత ఇష్టం మనసులో పెట్టుకుని బయటపడ్డానికి భయం ఎందుకు? చూసావా? అవును, నీకే కలర్ అంటే ఇష్టం? ఎందుకు? నా బర్త్డేకి నీకో కలర్ఫుల్ డ్రెస్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నా. అలాంటివేమీ వద్దు. గిఫ్ట్ నేను ఇష్టపడి ఇవ్వాలనుకునేది. వద్దంటే ఇష్టం లేదనుకుంటాను, బాధపడాల్సి వస్తుంది. వైట్ కలర్. గుడ్, సేమ్ టేస్ట్. అందుకే మీకు నాకు ఇష్టం కలిగించాడా దేవుడు. నిజమా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. కాస్త ఈసారైనా గొంతు విప్పి మాట్లాడడానికి ట్రై చేయండి. వైలెన్ విరిగిపోయిందండి. ఆర్డర్ పెట్టాను, ఇప్పటి వరకు రాలేదు. త్వరగా పంపించండి శాస్త్రి గారు. ఉంటానండి. హలో. థ్యాంక్స్ శాస్త్రి గారు, త్వరగా పంపించండి. దొరికావు గోవిందు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోలేవు. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ సూర్యనారాయణాయ నమః. $15,000 సితారా తిరిగి వారి సొంతం కావాలంటే ఇంకా 10,000 కావాలి. ఎలా? ఏంటమ్మా పొద్దున్నే డబ్బులు లెక్క పెడుతున్నావు? కానుకిద్దామని. ఎవరికి? ఇచ్చే ముందు చెప్తాలే, నీ చేతులతోనే ఇద్దుగాని. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? అది అంతేలేవే, ఎప్పుడు ఏ మాట్లాడుతుందో తెలీదు. కనికరం వస్తే తన కష్టాలనే లెక్క చేయదు. ఎదుటి వాళ్ల కష్టాలు తీరాలని, వాళ్ల కన్నీళ్లు తుడవాలని ఆరాటపడుతుంది. కూడబెట్టి కూడబెట్టి ఆఖరికి ఎవరికి దారిపోస్తుందో రాత్రి నుంచి ఆలోచిస్తోంది. ఏమిటి అంటే ఏమీ చెప్పదు. కొండంత బాధైనా దాని గుండెల్లోనే దాచుకుంటుంది. ఏంటమ్మా మన కష్టార్జితం ఎవరికో కానుకగా ఇస్తానంటున్నావేంటి? ఎవరి కష్టార్జితం వాళ్లే తింటే ఏముందే? సాయం చేసిన తృప్తి కష్టం మర్చిపోయేలా చేస్తుంది. తనకు మాలిన ధర్మం తప్పంటారమ్మా.
మనం ఇంకొకళ్ళకి సాయం చేసే పరిస్థితిలో ఉన్నామా? దాన ధర్మాలు చేసే స్థితిలో ఉన్నామా? కానుకలిచ్చేంత గొప్ప వాళ్ళమా? మించిన బరువు తలకెత్తుకోవద్దమ్మా. చూడు పద్దు, ఎప్పటికైనా నేను నీకు చెప్పేదాన్నే కాని నువ్వు నాకు చెప్పే వయసు రాదే. నాకు చెప్పే వయసున్నా నా మాట నువ్వు వింటున్నావా? నాకేమైనా చెప్పి చేస్తున్నావా? బామ్మా, అదేమో చిన్నపిల్ల. దానికి చెప్పినట్టు నేను నీకు చెప్పలేను. అన్నీ తెలిసి వాదించుకు. దానికేం తెలుసో ఏం తెలీదో నాకు తెలుసు. చూడు పద్దు, నువ్వు తెలివైన దానివే కావచ్చు, కానీ నాతో వాదించే ప్రయత్నం చేయకు. మంచి చెడు చెప్పించుకునే పరిస్థితుల్లో నేను లేను. అమ్మా, ఊహ తెలిసిన తర్వాత నువ్విలా మాట్లాడటం నేనెప్పుడు వినలేదమ్మా. కారణాలు చాలా ఉంటాయి. వివరాలు వివరంగా చెప్పే రోజు వచ్చేదాకా నన్ను ప్రశ్నించకు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు, నేను చూసుకుంటాలే. ఏంటో ఇతరుల గురించి ఆలోచన తప్ప తన గురించి తను ఆలోచించుకోదు, మా గురించి అస్సలు ఆలోచించదు. ఏనాడో చేసిన ఉపకారానికి అడగకుండానే మీ ఇంట్లో ఆశ్రయమిచ్చారు. తండ్రి రూపంలో అన్న, తల్లి రూపంలో వదిన ఇద్దరూ అండగా నిలిచారు. ఏనాడు ఊహించలేదు. మా ఆత్మాభిమానానికి అడ్డు రాకుండా, ఇబ్బంది కలగకుండా ఎన్నో విధాలా ఆదుకున్నారు. ఇవాళ నేనెలా అడగాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కాని ఇది అవసరమో, భార్యగా నా బాధ్యతో, ధర్మమో, వారికే సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వదినను అడగాల్సి వస్తుంది, కానీ అడక్క తప్పదు. వదినా, రుక్మిణి ఇప్పుడే తిరిగి దొరికినట్టుంది. తీరిక కాదు వదినా, చిన్న కోరిక తీర్చమని అడగటానికొచ్చాను. తప్పుగా అనుకోవద్దు. అయ్యో, నిన్ను తప్పుగా అనుకోవడం ఏంటి రుక్మిణి? అసలు నువ్వు తప్పు అనుకున్నది ఎందుకు చేస్తావు? పైగా సహాయం అంటూ వచ్చి తప్పంటావేంటి? తప్పనిసరే అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఒక 10,000 సర్దుబాటు చేయగలవా? 10,000? ఎందుకు రుక్మిణి? కారణం చెప్పలేను. బాకీ ఇప్పటికిప్పుడు తీర్చలేను. అందుకే నా మాట కాదనకుండా అవసరానికి ఆదుకోండొదినా. అదేంటి రుక్మిణి, నువ్వెందుకలా అనుకుంటున్నావు? ఉండు, తీసుకొస్తా. రుక్మిణి, ఇదిగో నువ్వు అడిగిన 10,000. వదినా, ఈ డబ్బు నేను నీకు తిరిగిచ్చే వరకు ఇదిగో నా చెవిదిద్దులు నీ దగ్గర ఉంచొదినా. రుక్మిణి, వదినా అవసరమని వచ్చావా? వడ్డీ వ్యాపారస్తురాలనని కుదువ పెట్టడానికి వచ్చావా? నేను నీకెలా కనిపిస్తున్నాను రుక్మిణి?
సొమ్ము పెట్టుకొని డబ్బులిచ్చేదానిలా ఉన్నానా? అలాగే భావిస్తే నా దగ్గరికి రావడం ఎందుకు? బంగారం కుదవ పెట్టుకొని డబ్బులిస్తామని బోర్డులు పెట్టుకున్న వాళ్ళు వీధుల్లో చాలా మంది ఉన్నారు. నువ్వు బయటపడకూడదన్న ఆత్మాభిమానం నీకుంది, కానీ నన్ను తక్కువ చేస్తున్నావనే భావన నీకు కలగలేదా? గొప్పగా ఆలోచించే నువ్వు నన్నెందుకు ఇంత తక్కువగా అంచనా వేశావు? నువ్వు బయటపడకూడదు గాని నన్ను వ్యాపారస్తురాల్ని చేయొచ్చా? అయ్యో వదినా, నేను ఆ ఉద్దేశంతో. నీ ఉద్దేశం ఏదైనా నాకు సొమ్ము పెట్టుకుని డబ్బులిచ్చే ఉద్దేశాలు లేవు. తిరిగి ఇచ్చేవరకే కాదు, అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. ముందు ఆ దిద్దులు చెవులకు పెట్టుకో. అలా ఉండడం నాకిష్టం లేదు. ఆ దిద్దులు నీకు చాలా అందంగా ఉన్నాయి. చెవిదిద్దులు పెట్టుకో రుక్మిణి, పెట్టుకో. ప్రేమతో ఇస్తున్నా, గౌరవంగా తీసుకెళ్ళు. నువ్వు అడగకుండానే చెప్తున్నా, ఈ విషయం నీకు నాకు మధ్య ఉంటుంది. చాలా ఆడపడుచులు లేనిదాన్ని రుక్మిణి, నాకు ఆ లోటు తీర్చావని భావిస్తున్నా. అత్తయ్య గారి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఎందుకు ఇలా చేస్తుంది? పద్మావతి, ఆ పని పక్కన పెట్టేలారా. ఈ 25,000 తీసుకెళ్లి ఆ గోకుల కృష్ణ గారి సితార కోసం ఇవ్వు. గోకుల కృష్ణ గారిగా? అమ్మ నీకేమైనా పిచ్చా? 25,000 ఆయనకి ఇవ్వడం ఏంటమ్మా? పైగా పొద్దునేంటి డబ్బులు ఎక్కిస్తున్నావేంటి అంటే కానికివ్వడానికి అన్నావు. ఆయనకి కానుక? ఆయన గారికి కానుకలు ఇవ్వాల్సిన అవసరం నీకేంటమ్మా? కష్టాజీతం చాలకపోతే అప్పు చేసి మరీ ఇవ్వాలా? అదే అత్తయ్య గారి దగ్గర దిద్దులు పెట్టుకుని ఇవ్వమని చెప్పి అడిగి తెస్తావా? చూసావన్నమాట. మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి కూర్చున్నావన్నమాట. అమ్మ మీద నిఘా పెట్టావా? ఈ తల్లి మీద నమ్మకాలు తగ్గాయా? అనుమానాలు మొదలయ్యాయా? అయ్యో అమ్మా, అదేం లేదమ్మా. మామూలుగా వెతుకుతూ వచ్చా. నువ్వు అత్తయ్య గారిని అడగడం చూసి వెనక్కొచ్చేశాను. ఆ విషయం వదిలేయమ్మా. అక్కడ అప్పుకు చేయి చాచి ఇక్కడ కానుకలు ఇవ్వడం ఏంటమ్మా? పైగా ఆయన గారికి. విలువలు కోల్పోయిన వ్యసనపరుడికి. ఆయన ప్రాణంగా భావించే సితారా ఎవరో పట్టుకుపోయారు అని చెప్పావు. రెండో భార్య వేధిస్తుంది, వారు రోధిస్తున్నారు అన్నావు కదే. ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు, మనకెందుకమ్మా? ఆయన చేసిన పాపం ఆయన్నిప్పుడు పీడిస్తుంది. మొదటి భార్యను వదిలేసినందుకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు. తాగి తందనాలాడి గురువుగారితో తగాదాలాడారు. ఆయన మీద జాలి చూపిస్తున్నావా? అసలు ఆయనకి సాయం చేయాలని చూస్తే మనకే పాపం తగులుతుందమ్మా. ఆయన ఎందుకు తలకు మించిన పనులు? 25,000 ఆయన చేతిలో పెట్టడం ఏంటి? నువ్వెంత పిచ్చిదానివో నీ పని చూస్తేనే అర్థమవుతుంది. నేను పిచ్చిదాన్ని కాదు, చేసేది పనికి మాలిన పని అంతకన్నా కాదు. ఆయన్ని చూసి జాలిపడ్డానికి మనమెంత, మన బతుకులెంతే.
చూడు, ఇది గురు తాంబూలం. గురుదక్షిణగా సమర్పించు. ఏంటేంటేంటి? గురుతాంబూలమా? గురుదక్షిణ? ఎవరికి గురువు, ఎవరికి దక్షిణ తాంబూలాలు? నీకే. నువ్వు ఆయన శిష్యురాలివి కాబోతున్నావు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు స్పృహలోనే ఉన్నావా? మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? నేను ఆయన దగ్గర నేర్చుకునేది ఏముంది? పిచ్చి కూతలు కుయ్యకు పద్మావతి. అది కాదమ్మా. అసలు నాకు ఏం రాదని ఆయన దగ్గర శిష్యరికం చేయాలి? ఆయన్ని ఓడిస్తానని నన్ను పోటీల్లో చెయ్యడ్డు పెట్టి నువ్వు ఆపిన సంగతి మర్చిపోయావా?